హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ శనార్థి తెలంగాణ బులెటిన్కి అయితే స్వాగతం చెప్తా ఉన్నాం. మొత్తం మీద శనార్థి తెలంగాణ వివిధ జిల్లాలో ఉన్న వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు వస్తున్నాయి, వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. వైన్స్ లో వరుస దొంగతనాలకు బ్రేక్, కేసును ఛేదించిన పోలీసులు, నిందితుల పట్టివేత. ఏడా నేరేడు గుమ్మ నేరేడు గుండ. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఏ 10 సంవత్సరాలన్నా ఏ కలెక్టర్ అన్న ఇట్లా విద్యార్థుల దగ్గరికి పోయినలా? మరి విద్యార్థుల దగ్గరికి పోయిన కలెక్టర్ నిజంగా గ్రేట్ అనిపిస్తున్నారు, చాలా గ్రేట్. మరి విద్యార్థుల వసతులు ఎట్లా ఉన్నాయి? విద్యార్థులకు ఎందుకు షూలు అందకూడదు? ప్రభుత్వం నుంచి ఎందుకు సాక్సులు షూలు అందకూడదు? చెప్పులు లేకుండా విద్యార్థులు వస్తున్న పరిస్థితిలో ఉన్నాయి బళ్ళల్లా. పేద విద్యార్థులను పట్టించుకుంటా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్. ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎవడూ పట్టించుకోలేదు. కనీసం ఇది చక్కదిద్దాలి కదా. గుళ్ళు గోపురాలకు సరే పెట్టాల్సింది పెడతా ఉంటారు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు కడతారు. కానీ ఫస్ట్ ఈ దేవాలయాలు అటువంటి ఈ బడులను బాగు చేయండి. అవినీతి పరులను కఠినంగా శిక్షించాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తౌండర్ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డిఎంహెచ్ఓకు ప్రజా సంఘాల నేతల వినతి. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా. గంజాయి నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇస్గం అనాథను హక్కున చేర్చుకున్న కలెక్టర్. తల్లి మృతితో అనాథగా మారిన దుర్గా అండగా ఉంటామని హామీ. గ్రేట్ పో. తానూరు ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలి. సిర్పూర్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఎస్జిటిల సంఘం కార్యవర్గం ఎన్నిక జరిగింది నిజామాబాద్ రూరల్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్య సేవలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు. కామారెడ్డి జిల్లా కలెక్టర్లు అందరు గ్రౌండ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది జరిగితే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళు మంచి జరుగుతాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. భీమ్గాల్ సిఐ నవీన్ కుమార్ హెచ్చరిస్తూ ఉన్నాడు. అగ్రహారం పోచమ్మ గుడిలో అన్నదానం చేస్తూ ఉన్నారు దోమకొండ. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు. వినాయక విగ్రహాల ప్రతిమల తయారీకి ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తాం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ సభ్యత్వాల నమోదును పూర్తి చేయండి. ఆలూరులో బీజేపీ సభ్యత్వ కార్యశాల సభ్యత్వ నమోదాలు చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. రేపు ఉద్యోగుల పెన్షన్ విద్రోహ దినంగా నిరసన. తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ శంకర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సింగరేణిలో అవినీతిమయమైన మెడికల్ బోర్డు లక్షలు దండుకొని మెడికల్ అన్ఫిట్ చేస్తున్న డాక్టర్లు. 1981 ఒప్పందాన్ని అమలు చేసి అవినీతి అరికట్టాలి. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోడ్డు పనులకు శంకుస్థాపన. హాజరైన మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి. మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి జైలు శిక్ష. కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పర్స రమేష్ వెల్లడి. కరీంనగర్ నుంచి. కరీంనగర్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు, ఉత్తర్వులు జారీ. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి. ఉల్లంఘిస్తే సదరు చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం వెల్లడించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతి. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టాలి. ప్రధానోపాధ్యాయుల సమావేశంలో జిల్లా కలెక్టర్. కరీంనగర్ నుంచి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. బస్సు సర్వీస్ను ప్రారంభించిన కాటా శ్రీనివాస్ గౌడ్. పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడ బిహెచ్ఎల్ మెట్రో కాలనీ నుంచి మైదీపట్నం వరకు 216 ఎంపీ 2 నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇక్కడ శ్రీనివాస్ గౌడ్. మంచి నిర్ణయం, ఎందుకంటే అక్కడ ఆటోలతోనే కాలం వెళ్ళదీసి ఇన్ని రోజులు. మంచి నిర్ణయం ఇది. మనం రోజు చెప్తా ఉన్నాం, చాలా అంటే బీరం కూడా లోపలికి ఉంటుంది పటేల్గూడ అనేది. చాలా చాలా యూజ్ అవుతుంది పబ్లిక్కి. అధికారులు వస్తున్నారని ముందే సమాచారం. అప్రమత్తం అవుతున్న కింది స్థాయి అధికారులు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వస్తున్నాడని పరుగులు పెట్టిన గురుకుల సిబ్బంది. ఇస్నాపూర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎస్సీ ఎస్టీకి కమిషన్ చైర్మన్. వాళ్ళు వచ్చినప్పుడు టక మంచి వంటలు చేస్తారు.
వాళ్ళు లేనప్పుడు మళ్ళీ గదే పురుగులన్నం అవుతుంది. తెలిసి పోవద్దు, తెలియకుండా పోవాలి సడన్గా. ఎస్సీ ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. ఎస్సీ ఎస్టీలపై అన్యాయంగా కేసులు నమోదు చేయరాదు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్య అందించాలి. ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేయాలి. జిల్లా అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులతో సమీక్ష. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తున్న హాస్పిటల్స్ పై చర్యలు తప్పవు. మంత్రి దామోదర రాజనరసింహ. చర్యలు తప్పవు అంటున్నారు కానీ ఈ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోలేదు వైద్య శాఖ మంత్రి గారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. టేక్ డైవర్షన్. పాటు కాలువపై గణపతి గార్డెన్స్ వెంచర్కు అడ్డొస్తుందని పాటు కాలువ మళ్లింపు. అంతే, కాలువపై యథేచ్ఛగా గోదాములు నిర్మాణం. పాటు కాలువ కబ్జాతో గణపతి కాలనీకి పొంచి ఉన్న ముప్పు. పెద్ద వర్షం కురిస్తే గణపతి కాలనీలో ఇళ్లలోకి చేరుతున్న మురికి నీరు. నాన్ రెసిడెన్షియల్ పేరుతో కమర్షియల్ గోదాముల నిర్మాణం. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. ఇగో ఇటువంటి కాలువలను కబ్జాలు పెట్టిన ఈ దరిద్రులకు కదా ఫస్ట్ కంప్లీట్గా కొలాప్స్ చేసేసి ఇటువంటి వాళ్ళపైన బైండ్ ఓవర్లు పెట్టి లోపల పడేయాలి. మొత్తం కాలువనే కథం పట్టేసేది గోదాములు పెట్టిళ్ళు. గణపతి గార్డెన్స్ పెట్టుకున్నారు, గోదాములు పెట్టుకున్నారు. ఏం జరుగుతుంది షాద్నగర్ నియోజకవర్గంలో? ఇప్పటికన్నా మారారా? మొత్తం కూల్చిపడేయాలి ఇటువంటివన్నీ. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓకు వినతి పత్రం. చెరువులను సందర్శించిన హైదరాబాద్ మేయర్. గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లపై సమీక్ష. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచన. కుత్బుల్లాపూర్ నుంచి. ఇక పిస్తాల్తో కాల్పులకు తెగబడ్డ ముఠా అరెస్టు. 3 కార్లు 87 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం. బెదిరించి భూములు లాక్కునే ఉద్దేశంతో బీహార్ వెళ్లి పిస్తాల్ కొన్నారని తెలిపిన డీసీపీ. మంచిగా ఉన్నది కథ. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. సీఎం రావాలి, మా సమస్యలు పరిష్కరించాలి. రోడ్డుపై ధర్నాకు దిగిన గురుకుల విద్యార్థులు. ఘోరం ఇదైతే. హెచ్ఐవి బాధిత పిల్లలకు న్యూట్రిషన్ ఆహారం అందించిన భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్. ఖైరతాబాద్ నుంచి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకునే విధంగా రూపొందించాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్. వినాయక చవితి అనంతరం వ్యాపారులు విగ్రహాలను తరలించాలి అంటూ ఒక వార్త చూస్తున్నాం అమీర్పేట నుంచి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన జిహెచ్ఎంసీ అధికారులు కబ్జాకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్. పోలీస్ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే కూచుకుంట్ల డాక్టర్ రాజేష్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు హైడ్రా ఏ జిల్లాకు పోయినా మొత్తం ల్యాప్స్ అవుతూ ఉంటాయి. అవినీతి అధికారులలో మొదలైన వణుకు. అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికిన అధికారులు. ఎంక్వైరీలో బయట పడుతున్న అక్రమాలు. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. జిల్లా కేంద్రంలో మొదలైన కూల్చివేతలు. హైడ్రాను నియోజకవర్గాలకు తీసుకొస్తున్న ఎమ్మెల్యేలు తీసుకురావాలి, పొట్టు చేయాలి. మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మెగారెడ్డి. కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చిండు. రుణమాఫీపై లబ్ధిదారులు అధైర్యపడవద్దు. రైతుల సమస్యలు పరిష్కరించాలి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. పరిసరాల పరిశుభ్రతతో అందరూ భాగస్వాములు అవ్వాలి. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్. మహబూబ్ నగర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఈ సెల్ఫీ పిచ్చితో చావచ్చిందబ్బా. సాగర్ కెనాల్ వద్ద సెల్ఫీ దిగుతూ కాలువలో పడ్డ యువతి. రోజు చెప్తూనే ఉన్నాం కథ. సమయానికి కాలువల దూకి కాపాడిన యువకులు. వేములపల్లి మండల పరిధిలో ఘటన. స్మార్ట్ ఫోన్ చేతికొచ్చాక ప్రస్తుతం ప్రపంచం మొత్తం సెల్ఫీ చుట్టూ పరుగులు పెడుతుంది. సందర్భం ఏదైనా ఓ సెల్ఫీ తీసుకుంటే కానీ మనసు కుదుట పడదని రోజులు వచ్చేసాయి. కొందరు ఒక అడుగు ముందుకేసి సెల్ఫీని అందరిలా ఉంటే మజా ఏముంటుందని కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తూ సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నిన్న అడిగి పోయినట్టుంది, ఇట్లా చూసి ఇట్లనే పడ్డట్టున్నది. వాళ్ళు కాపాడాలి. ఇంకా అదృష్టం కొద్ది ఏం పిచ్చోయిందో పో. మిగులు నీళ్లు సముద్రం పాలు. మా చెరువులు ఎడారుల పాలకుల నిర్లక్ష్యంతో ఎండిన గుర్రంపోడు చెరువు. సాగర్ ప్రాజెక్టు నిండి లక్షల క్యూసెక్లు నీరు వృధా. చెరువుల్లోకి సుక్క నీరు రాక దిక్కులేని స్థితిలో రైతాంగం. మా చెరువులను పట్టించుకునే నాథుడే లేదా. బోరు బావుల్లో నీరు లేక ఎండుతున్న పండ్ల తోటలు. సాగర్ నిండుతుంది, సముద్రం పాలవుతుంది, కానీ ఇక్కడ చెరువులు నిండాయి. మరి సాగర్ నుంచి చెరువులకు ఏమైనా దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తారంటే అటువంటివి చేయరు. మళ్ళీ
ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ మంజూరికై మంత్రి ఉత్తమ్ లేఖ రాసిందంట. సిఫారస్ లెటర్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్కు అందజేత పరిశీలించి మంజూరు చేస్తామన్న సంక్షేమ శాఖ కార్యదర్శి తెలిపిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం తగదు, గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నేరేడుచర్ల ఎంపీడీఓ సుందర్ రెడ్డి సోమవారం గ్రామంలో ఆకస్మిక పర్యటన. డ్రైనేజీ, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేస్తూ ఉన్నారు నేరేడుచర్ల నుంచి. యాదాద్రిలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ప్రారంభించిన ఆలయ చైర్మన్ ఈవో పాల్గొన్న 200 మంది మహిళలు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. సాగునీరు ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత. 170 నుంచి 300 రోజులు వాటర్ లిఫ్ట్ చేసే విధంగా జీవో సవరణ. భూసేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలి. భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలి. దేవాదుల ప్రాజెక్టు పర్యటనలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. ఏటూరు నాగారం నుంచి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఎండిపోతున్న పంటలు, రైతులకు ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పేరుతో పంట పొలాల్లో తవ్వకాలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆగమవుతున్న అన్నదాతలు. బయ్యారంలో ఆగమాగం ఉంది పరిస్థితి. ఇక క్రీడల్లో ఆసియా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. జిఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ నీరజారెడ్డి కోరుతా ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల ఫ్లెక్సీలు చింపడం పిరికిపంద చర్య. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభిగౌడ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు లోకుంట్ల ప్రవీణ్ వాళ్ళ ఫ్లెక్సీలు చింపుతున్నారంట. అంబేద్కర్ నగర్ శ్మశాన వాటిక భవనాలకు మోక్షం ఎప్పుడో. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు. ఎమ్మెల్యే కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యం. టెండర్ అయినప్పటికీ ప్రారంభం కాని పనులు పట్టించుకొని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు. మాజీ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మంగళపల్లి నాగరాజు తొర్రూరు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయా, కట్టం సాయికి మంత్రి సీతక్క నివాళి. పినపాక నుంచి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎంపీ రఘురామి రెడ్డి. పలు కుటుంబాలు కాంగ్రెస్లో చేరిక. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఖమ్మం. కన్న బిడ్డలను కడతీర్చిన వ్యక్తికి జీవిత ఖైదు. గతేడాది జూలైలో రాయపట్నంలో ఘటన. నిందితుడు శివారాం గోపాల్కి యావజ్జీవ కారాగారం. మధిర. పెద్దాసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలి. POW ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఖమ్మం నుంచి. గిరిజనులకు 12% రిజర్వేషన్ పెంచాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి. సేవాలాల్ సేన రాష్ట్ర కన్వీనర్ హుస్సేన్ నాయక్. బాలు నాయక్ వచ్చేటట్టున్నది మంత్రి పదవి. తాళిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి. చెర్ల నుంచి. ఒకసారి ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఆల్ టైమ్ IPL టీం ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్. కెప్టెన్గా MS ధోని, ఓపెనర్గా రోహిత్ శర్మ, విరాట్. 11 మంది ఆటగాళ్లతో జట్టు ప్రకటన. 7 భారత ఆటగాళ్లకే చోటు లభించింది. గ్రేట్. పారా ఒలింపిక్స్లో అదరగొట్టిన అమ్మాయిలు. భారత్ ఖాతాలో 4 పథకాలు. సంచలనం సృష్టించిన ప్రీతి పాల్. 100 మీటర్ల పరుగు పందెంలో పథకం గెలిచిన తొలి భారతీయురాలుగా రికార్డ్. షూటింగ్లో అవని లేఖారకు స్వర్ణం, మోనా అగర్వాల్కు కాంస్యం. ఎయిర్ పిస్తల్లో మనీష్ నార్వాల్కు రజతం. వరుసగా రెండో పారా ఒలింపిక్స్లో మనీష్ పథకం. గ్రేట్ జాబ్. ఇది ఇట్లా ఉంటే పొట్టు కొట్టుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్లో ఘోరంగా కొట్టుకున్న పాక్ కెప్టెన్ మసూద్, ఫేసర్ అఫ్రిది. ఏం రోగమో ఏందో పోడైపోను. మూవీ వార్తలు చూద్దాం. రాజకీయాలే బెటర్. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో విశాల్. ఇక తమిళనాడులో కంప్లీట్గా హీరోలే రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ ఉంటారు. ఇక పెళ్లి ముచ్చట్లు. పెద్దల నిర్ణయం ప్రకారమే సిద్ధార్థ్ అతిథి. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. అక్కడే మా పెళ్లి జరుగుతుందని ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ప్రేమ జంట సిద్ధార్థ్ అతిథిరావు హైదరి చెప్పారు. హీరో బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం అందరికీ ఆహ్వానం. దామోదర ప్రసాద్. ఎమర్జెన్సీతో రేప్ బెదిరింపులు. కంగన సంచలన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే నిన్న జరిగిన రివ్యూలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు నిన్న. దానికి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న నిన్న సమీక్షా సమావేశాలు.
ఇవి శనార్థి తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు మరియు మూవీ వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చూస్తున్నాం నాడే క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.